హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్న కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది ఎట్టకేలకు ఈ రోజు మనకు రిలీజ్ అవబోతుంది. మొత్తంగా 2803 పోస్టులకు నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. డిసెంబర్ 7 వరకు కూడా దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. డిసెంబర్ 24 నుంచి హాల్ టికెట్స్ అనేవి మనకు అందుబాటులోకి అయితే వస్తాయంట. జనవరి 6న మనకు ప్రాథమిక పరీక్ష అయితే ఉండబోతుంది అన్నట్లుగా తాజాగా సమాచారం అయితే ఉంది. సో దీనికి సంబంధించిన ఆర్టికల్ని పరిశీలించేద్దాం. పోలీస్ శాఖలో కొలువు పొందాలని కలలుగనే నిరుద్యోగులకు ఏపీ పోలీస్ నియామక బోర్డు 2803 కానిస్టేబుల్ ఉద్యోగాలకు సోమవారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. మనకు సోమవారం మధ్యాహ్నం నుంచి కూడా ఆన్లైన్లో అందుబాటులోకి అయితే ఈ యొక్క దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుపుతున్నారు. డిసెంబర్ 7 వరకు కూడా మనకు దరఖాస్తు చేసుకునే సమయం అయితే ఉంది. ఈ దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థులకు డిసెంబర్ 24 నుంచి జనవరి 4 వరకు కూడా ఆన్లైన్లోనే హాల్ టికెట్లు అయితే అందించనున్నారు. జనవరి 6న 100 మార్కులకు ప్రాథమిక పరీక్ష అనేది నిర్వహిస్తారు. మీరు ఓసీబీసీలో అయితే ఈ యొక్క కానిస్టేబుల్ పోస్టులకు 300 రూపాయలు చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీలు అయితే 150 రూపాయలు చెల్లిస్తే ఆన్లైన్ ద్వారా సరిపోతుంది. ఓకేనా? అర్హత చూసినట్లయితే ఇంటర్మీడియట్ తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తుని చేసుకోవచ్చు. అయితే ఖచ్చితంగా 2018 జూలై 1 నాటికి 18 ఏళ్ళు అనేది నిండిపోవాలి. ఓకేనా? సో పోస్టులు చూద్దాం. సివిల్ పోలీస్ కానిస్టేబుల్ 1600 ఉన్నాయి. ఏఆర్ కానిస్టేబుల్ 300 ఉన్నాయి. ఏపీఎస్పీ కానిస్టేబుల్ 300, ఫైర్మెన్ 400, జైలు వార్డెన్ పురుషులు అయితే 100 ఉన్నాయి. జైలు వార్డెన్ మనకు మహిళలు 23, డ్రైవర్లు 30, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు 50 ఉన్నాయి. ఈ విధంగా పోస్టుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా పూర్తిగా రావడం జరిగింది. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే కూడా మరొకసారి ఒక వీడియో అనేది అందిస్తాను. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కానిస్టేబుల్ పోస్టుల కోసం ఎవరైతే ఇప్పటివరకు కూడా ఎదురు చూస్తున్నారో వారికి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. సో థ్యాంక్ యూ.